హల్లెలూయా. ఆగర్ని దేనికి పోల్చాను? ఒత్తిడికి గురి అయిపోయి దేవుని చిత్తం నుండి తొలగిపోయిన వాళ్ళు. మర్చిపోవద్దు. ఒత్తిడికి గురి అయిపోయి దేవుని చిత్తం నుండి తొలగిపోయిన వాళ్ళు, ఒత్తిడికి గురి అయిపోయి దేవుని మాట వినలేని వాళ్ళు, ఒత్తిడికి గురి అయిపోయి దేవుని దర్శనాన్ని కాదనిపించుకున్న వాళ్ళు, ఒత్తిడికి గురి అయిపోయి స్వైచిత్తం చేసిన వాళ్ళు, ఒత్తిడికి గురి అయిపోయి దేవుని మాట వినలేని వాళ్ళు, ఒత్తిడికి గురి అయిపోయి పిలుపును ఏర్పాటును విడిచిపెట్టిన వాళ్ళు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎక్కడ వాగ్దానం చేస్తున్నాడు చెప్పండి? అవిలా దేశంలో వాగ్దానం చేస్తున్నాడు. ఈ అవిలా దేశం యొక్క ప్రత్యక్షత ఏంటి తెలుసా? ఆదికాండం 2:11 ఉంది. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. చూడండి, యాజకుడు దేవుని మందిరంలో నిలబడినప్పుడు ఆయన యొక్క వస్త్రంలో ఏముంది? బంగారం ఉంది. తర్వాత ఇంకేముంది? ఆయన ఏ బోతలో ఏముంది? 12 ఆ నామాని 12 గోత్రాల పేరుని రాళ్ళు ఉన్నాయి, రత్నం ఉన్నాయి. ఈ రత్నపు రాళ్ళు ఎక్కడ తీసుకొచ్చిందంటే దేవుని బిడ్డ అవిలా దేశం నుండి తీసుకొచ్చినవి. కొట్టండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. వాగ్దానం ఎవరికి వాగ్దానం చేయబడింది? హాగరుకు వాగ్దానం చేయబడిన అవిలా దేశంలో మాత్రమే ఈ రాయి. ఆదికాండం 2:11 బోలమును గోమేధికములను దొరుకును. ఏంటది? బోలము గోమేధికము. దేవుడు ఎంతగా హాగర్ని హెచ్చించాలో అంత ఎక్కువ హెచ్చించాడు. ఇంకొక మాట చెప్పేసి ప్రార్థన చేయబోతున్నాను. ప్రాణ నష్టం కలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరికి? హాగరుకు. తన చనిపోయే పరిస్థితి, తన కొడుకు కూడా చచ్చిపోయే పరిస్థితి. అటువంటి టైంలో దేవుని బిడ్డలారా ప్రభు దూత మరలా ప్రత్యక్షమైంది. కొట్టండి గట్టిగా చెప్పలేదు నా పరిచయం హల్లెలూయా. ప్రభు దూత ప్రత్యక్షమయ్యి అక్కడికక్కడే నీళ్ళు లేకుండా తాగటానికి మంచినీరు లేకుండా ఎండిపోతా ఉంటే దేవుని బిడ్డలారా దేవుడు ఆమెను బలపరచటాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండం 21 15-16 చదవండి. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎంతటి మేలో చూడండి. మరణం నుండి దేవుడు రక్షిస్తున్నాడు. ఎవరిని? తన బిడ్డను. తన బిడ్డకు దేవుడు తోడుగా నిలుస్తున్నాడు. మరణం నుండి దేవుడు తప్పిస్తున్నాడు. మరణం నుండి రక్షిస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎన్ని ఆశీర్వాదాలో చూడండి. లైన్గా వస్తూ ఉంది. లాస్ట్లో బైబిల్ చెప్తుంది ఆమె యొక్క మనవ నేత్రాన్ని కూడా దేవుడు తెరచాడంట. 21:19. ప్రియ దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఈరోజు ఇక్కడ చాలామంది హాగర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీ తప్పును, మీ పొరపాటుని ఈరోజు మీరు గుర్తించాలా? ఎక్కడ దేవుని చిత్తం నుండి తొలగిపోయారు? ఎక్కడ దేవుని యొక్క పిలుపు ఏర్పాటు నుండి పక్కకు వచ్చారు? ఏ విషయంలో పక్కకు వచ్చారు? అద్భుతమైన పిలుపు, ఒక తమ్ముడికి అద్భుతమైన పిలుపు, బలంగా వాడబడ్డాడు. కానీ వాళ్ళ అన్నీలు కుటుంబం ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఎక్కడ వాళ్ళ ఆస్తిపాస్తులని పోతాయేమో అని చెప్పి వాళ్ళు సిస్టర్
అంటే వీళ్ళ తండ్రి వాళ్ళ అత్త కూతురికి ఇచ్చి పెళ్లి చేశారు. వీడు అంత అభిషేకం కలిగిన వ్యక్తి ఒక అన్యురాలను చేసుకున్నాడు. ఇంకా అక్కడ నుండి చూడండి వాడి జీవితం భయంకరంగా అయిపోయింది. ఇంకా ముళ్ళు కంపలాగా అయిపోయింది. ఒత్తిడి. వీళ్ళు కూడా, ఈ తల్లిదండ్రులు కూడా ఏమని ఆలోచించారంటే, ఇదంతా కుటుంబం ముమ్మడి ఆస్తులు మన పిల్లల దగ్గరే తిరుగుతూ ఉంటాయి, ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేస్తే కనుక వాడు అనుభవిస్తాడు, ఎందుకు మన కుటుంబీకులు అనుభవించకూడదు చెప్పి ఎక్కడో మంచి సేవలో ఉన్న వ్యక్తిని, అభిషేకం కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి ఒక అన్యురాలకు పెళ్లి చేసి అతని జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఇలాగా దేవుని చిత్తం నుండి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ పిల్లల విషయంలో నువ్వు దేవుని చిత్తం చేయలేదు, నీ కొడుకు విషయంలో దేవుని చిత్తం చేయలేదు, నీ కూతురు విషయంలో దేవుని చిత్తం చేయలేదు, నీ విషయంలో దేవుని చిత్తం చేయలేదు. నిన్ను దేవుడు ఎక్కడ ఉండాలని అన్నాడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఇప్పుడు ఎక్కడ సేవ చేస్తున్నావు? ప్రెస్టేజ్ కోసం నిన్ను దేవుడు ఎక్కడ సేవకుడుగా ఉంచాలనుకుంటున్నావు అక్కడ ఉండలేదు, నువ్వు ఒత్తిడికి లోనైపోయావు. అపోస్తలుడు ఆర్ సుధాకర్ గారు సాక్ష్యం చెప్తారు. వాళ్ళ మామగారంట, నువ్వు వచ్చేయి, ఆ పల్లెటూరులో అయితే నా కూతురు నీకు ఇవ్వను. సుధాకర్ గారికి దేవుడు చూపించిన ఊరు బాగా పల్లెటూరు. ఇప్పుడు కూడా అది పల్లెటూరే. ఆ ఊరికి బస్సు వెళ్ళదు. ఎక్కడైనా విలేజ్లో మార్నింగ్ ఒక బస్సు, నైట్ ఒక బస్సు వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. కానీ ఆ ఊరిలో ఇప్పుడు కూడా బస్సు వెళ్ళదు, ఆటోలు తిరుగుతూ ఉంటాయి. అంటే బ్రదర్గా సుధాకర్ గారికి పెళ్ళి అయినప్పుడు ఎంత పల్లెటూరుగా ఉంటుంటుందో చూడండి. పరంజ్యోతి గారు, పిఎల్ పరంజ్యోతి గారు, ఇంకా కొంచెం మంది బిఎం సామ్యుల్ గారు, పెద్ద పెద్ద దైవజనులు ఈ మన సుధాకర్ గారితో పెళ్ళి అవ్వాలంటే ఒకవైపు మాత్రం తన కూతురిచ్చి పెళ్లి చేయాలని, మరొకవైపు మా ఊరు చూస్తే మాత్రం బాబాయ్ ఇక్కడ నా కూతురు ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది వర్కౌట్ అవ్వదు బాబు, నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, కానీ నువ్వు మాత్రం ఏం చేయి, ఈ ఊరు విడిచిపెట్టేసి వచ్చాయి. సుధాకర్ గారు నిలబడ్డారు, నాకు దేవుడు ఇక్కడే చూపించాడు, నేను ఇక్కడే ఉంటా, మీరు ఇస్తే ఇవ్వండి మీ అమ్మాయిని, లేకపోతే ఇవ్వద్దు, దేవుడి చిత్తం నెరవేరుతుందని చెప్పి అలాగే ప్రార్థనలో ఉండిపోయారంట. ఈరోజు ఆ ఇసుకపల్లికి పెద్ద పేరు, పెద్ద ఘనత వచ్చింది సుధాకర్ గారి ద్వారా. కొట్టండి గట్టిగా, చెప్పలేదని అపరిచయం. హల్లెలూయా. ఎన్ని ప్రదేశాలకు వెళ్ళి ఆ దైవజనుడు సేవ చేస్తున్నాడు. దేవుడు వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఉండేది పల్లెటూరు అయినా వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతురు పెద్ద చదువు చదివారు. దేవుడు వాళ్ళకి ఏమీ తక్కువ చేయలేదు. దేవుడు సమృద్ధి ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి బంగ్లా ఇచ్చాడు, మంచి చర్చ్ ఇచ్చాడు. ఎక్కడెక్కడెక్కడో నుండి జనాలు వాళ్ళ ఆరాధనకి వెళుతున్నారు. కొట్టండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. నీ జీవితంలో అబ్రహాం లేకపోతే సారా అబ్రహాం ఏమన్నా దారి తప్పించారేమో, దేవుని చిత్తం నుండి మీరు పక్కకు వెళ్ళారేమో, దేవుని ప్రణాళిక నుండి పక్కకు వెళ్ళారేమో, దేవుని యొక్క పిలుపును, ఏర్పాటును మర్చిపోయి ఉన్నారో ఏమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నువ్వు గనక పశ్చాత్తాపడి మరలా నువ్వు బ్యాక్ వస్తే, మరలా నీ జీవితాన్ని సరిచేసుకుంటే నీ జీవితం ధన్యకరంగా మారబోతున్నాయి. దేవుడిని ఆశీర్వదించి హెచ్చించబోతున్నాడు. నీకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నిన్ను వర్ధల చేసి, పెంపొందింపచేసి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. నీకంటూ ఒక పిలుపు ఉంది, నీకంటూ దేవుని యొక్క చిత్తం ఉంది, నీకంటూ దేవుని యొక్క ఉద్దేశం ఉంది.
నీకంటూ దేవుని యొక్క ఆలోచన ఉంది. నీ ఎడల దేవుడి కలిగిన ఆలోచనలు ఎంతో గొప్పది, ఎంతో మంచిది. దేవుడు నీ ఎడల చేసిన ఉన్నతమైన ఉద్దేశాలు కోకొలదిగా ఉన్నాయి. ఈరోజు ఎవడో ఒక అబ్రహాము, ఈరోజు ఎవడో ఒక సారా, ఈరోజు ఎవడో ఒకడు నిన్ను ఒత్తిడి చేసి ప్రలాభపరచవచ్చేమో. వాళ్ళ ప్రభావానికి లొంగవద్దు. దేవుని చిత్తం నుండి తొలగిపోవద్దు. పిలుపు నుండి తొలగిపోవద్దు. నీవు పనిచేసే స్థలము కష్టతరమైన దున్నబడని భూమిగా ఉండవచ్చు, కానీ దేవుడిని అక్కడ పంపాడు కాబట్టి ధైర్యంగా ఉండి అక్కడే పనిచేయి. లోతులాగా పక్కదారి పట్టవద్దు. లోతు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే గ్రీనిష్గా కనపడుతుంది చెప్పి ఆయన పక్కకు వెళ్ళిపోయాడు. సోదొమ కుమారాకి వెళ్ళిపోయాడు. అప్పుడు లోతు మొదటిసారి చూసినప్పుడు సోదొమ కుమార లోపల ఇంతటి పాపం ఉందనే విషయం తెలియదు. పై రూపాన్ని చూస్తాడు, అంత పచ్చతనం. ఎందుకు మనం అక్కడికి వెళ్ళకూడదు, ఎందుకు సోదొమ కుమారకు వెళ్ళకూడదు అని వెళ్ళాడు. జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తం నుండి తొలగిపోయిన వాళ్ళు, దేవుడు ఉద్దేశం నుండి తొలగిపోయిన వాళ్ళు, ప్రలాభానికి గురి అయిన వాళ్ళు, ఒత్తిడికి గురి అయిపోయిన వాళ్ళు, సాతాను ఒక ఒత్తిడికి, ఇతరుల ఒక ఒత్తిడికి, ఇతరుల ఒక ఫోర్స్కు ఎవరెవరైతే నష్టపోయారో, ఎవరెవరైతే బలహీనమైపోయారో, ఎవరెవరైతే పడిపోయారో, ఎవరెవరైతే దేవుని చిత్తం చేయకుండా ఉన్నారో, ఎవరెవరైతే పిలుపుని ఏర్పాటు మర్చిపోయారో, దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయారో, ఈరోజు పశ్చాత్తాపడితే ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు వస్తాయి. దానిలో మొదటిది ఏంటి అన్నాను? ప్రత్యక్షత, గాడ్స్ విజిటేషన్ విల్ బిగిన్ టుడే. దేవుని యొక్క ప్రత్యక్షత మొదలవుతాయి. నంబర్ 2, గాడ్ బికేమ్ యువర్ కౌన్సిలర్. దేవుడు నీ ఆలోచనకర్త అవుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆలోచనకర్త అవుతాడు. ఆయన ప్రతిరోజు నీకు ఆలోచన చెప్తాడు. ఈజ్ బికేమ్ యువర్ కౌన్సిలర్. ఇఫ్ యు ఆర్ కన్విక్టెడ్ బై హోలీ స్పిరిట్ ఇన్ దిస్ ఏరియా, ప్రలాభపరచబడిన అనుభవం, ఇతరుల చేత ఒత్తిడికి గురి అయిపోయిన అనుభవం, ఇతరుల చేత ఒత్తిడికి గురి అయిపోయి దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను విడిచిపెట్టే అనుభవంలోనికి ఎవరైనా వచ్చి ఉంటే కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. పశ్చాత్తాపడి మరలా జరిగిన వాటన్నిటిని మర్చిపోయి, ప్రభా నా ఎడల నీ చిత్త నెరవేర్చని ప్రభాని ప్రభుకు సరెండర్ అవుతే, దేవుని మాటకు లోబడితే, హాగర్లాగా దేవుని మాటకు లోబడితే నీకు దర్శనం మొదటిగా నిన్ను దర్శిస్తాడు ప్రభు. గాడ్స్ విజిటేషన్ విల్ బిగన్. నంబర్ 2, అవర్ ఆల్మైటీ గాడ్ బికేమ్ యువర్ కౌన్సిలర్. నీకు సర్వశక్తి మందుడు యెహోవా దేవుడే నీకు ఆలోచనకర్త అయిపోతాడు. 3వదిగా, ద ప్రామిస్ విల్ ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో వాగ్దానం అంతా నెరవేర్చబడతాయి. నంబర్ 4, హీస్ బికేమ్ ప్రాఫెట్. ప్రాఫెసీ, హీస్ బికేమ్ ప్రాఫెట్. ఆయన జ్ఞాన దృష్టి గలవాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడిని జ్ఞాన దృష్టి గలవాడు అవుతాడు, దీర్ఘదర్శి అవుతాడు. జరిగింది, జరగబోతున్న వాటి అన్నిటినీ నీకు పట్టబయలుపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు ప్రవచనకర్తగా ఉంటాడు. తర్వాత 5, అవిలా దేశానికి వాగ్దానం చేస్తాడు. కానాన్ దేశానికి, తర్వాత ఐగుప్తు దేశానికి నిన్ను సాక్షిగా నిలబడే స్థలమే అవిలా దేశం. అటు దేవుని బిడ్డలకు, ఇటు అన్యులకు నువ్వు సాక్షిగా ఉంటావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తర్వాత మరణం నుండి దేవుడు తప్పిస్తాడు. నీకు నీ బిడ్డలకు దేవుడు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. మరణం నుండి, కీడు నుండి తప్పించబడతారు. రాబోతున్న దినం భయంకరమైన దినాలు.
కీడు తలపెట్టెత్తినాడు సాతానుగాడు. ఈ కీడు అన్నిటి నుండి తప్పించబడతావు. దేవుడిని రక్షిస్తాడు, దేవుడిని భద్రపరుస్తాడు. తర్వాత కన్నులు తెరవబడతాయి. యువర్ ఐస్ విల్ ఓపెన్. మనోనేత్రాలు తెరవబడతాయి. దేవుడు కన్నులు తెరచే వ్యక్తిగా, గుడ్డివాడుగా కాదు, కన్నులు తెరవబడిన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. లాస్ట్గా వెండి బంగారము సమృద్ధిగా కలిగి ఉన్న దేశం. ఎంతంటే యాజకులకు కూడా నీ అవసరత ఉంటుంది. నీ ఊర్లో నీ దేశంలో పండిన వెండిని బంగారం తీసుకెళ్ళి యాజకులు కూడా వాడుకునే పరిస్థితి ఏర్పడతాయి. అలా దేవుడిని హెచ్చిస్తాడు. కానీ నీ నుండి దేవుడు కోరేది ఏంటంటే దేవుని చిత్తానికి మరలా రావాలి, దేవుని ఉద్దేశానికి మరలా రావాలి. నీ పిలుపును ఏర్పాటును నిశ్చిత చేసుకోవాలా. నువ్వు దాసుడుగా పిలువబడితే దాసుడుగానే ఉండాలా, యజమానుడిగా పిలువబడితే యజమానుడిగానే ఉండాలా, అపోస్తలుగా పిలువబడితే అపోస్తలుగానే ఉండాలా, ప్రవక్తగా పిలువబడితే ప్రవక్తగానే ఉండాలా, యాజకుడిగా పిలువబడితే యాజకుడుగా, కాపరిగా పిలువబడితే కాపరిగానే ఉండాలా. ఎవరిని కాపీ కొట్టవద్దు, ఎవరు చూసి నీ నడుచుకోవద్దు. వాళ్ళు ఏదో చేస్తున్నా నేను కూడా చేయాలి. నో, నీ పిలుపు ఏంటో, నీ నిశ్చయత ఏంటో, నీ ఏర్పాటు ఏంటో దాని మీదే పరిగెత్తాలి. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇంకా మీదటైనా నీ జీవితం ఆశీర్వాదం అయిపోవాలి, దీవెనకరం అయిపోవాలి. అయితే ఈరోజు ఒత్తిడి నుండి బయటికి రా. నీకున్న ఒత్తిడి, నీకున్న శ్రమ, ఎవరైతే ఊరుకునే నిన్ను బలవంతం చేస్తున్నారో వాటి నుండి బయటికి రా. ఎవరి వల్ల నువ్వు దేవుని చిత్తం చేయటం మిస్ అయి ఉంటే, ఫలానా వల్ల నేను దేవుని చిత్తం చేయలేకపోయాను అన్న వాళ్ళు, లేకపోతే నా పరిస్థితిని బట్టి దేవుని చిత్తం చేయలేకపోయాను, దేవుని ఉద్దేశాన్ని చేయలేకపోయాను. హాగరు ఆమె ఇంట్లో పని మనిషిగా ఉండిపోయి ఉంటే ఏ గొడవ లేకపోయేది. అక్కడ ఉండి షిఫ్ట్ అయిపోయింది. అదే ప్రాబ్లం. తన పిలుపుని ఏర్పాటు మర్చిపోయింది. దాసురాలు ఏమైపోయిందంటే ఆమె వేరెక్కడికి వెళ్ళిపోయింది. అదే ప్రాబ్లం అయిపోయింది. ఆమె జీవితానికి శోధనకి కారణం అదే, బాధలు కల కారణం అదే. నువ్వు దైవచిత్తం నుండి తొలగిపోవద్దు, దేవుని ఉద్దేశం నుండి తొలగిపోవద్దు. ఈవెన్ దేవుడు ఏ ఊరిలో ఉంచాడు నేను ఆ ఊరిలోనే ఉండాలి. ఇక్కడ నాకు కలిసి రావట్లేదు, ఆ ఊర్లో అయితే కలిసి వస్తాయి. అక్కడైతే పట్టణం, అక్కడైతే సిటీ, అక్కడైతే 10 మంది నాకు దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ పోతాను అక్కడ పోతానని నువ్వు నీ యొక్క ముఖం, నీ యొక్క కూడారాన్ని మార్చుకుంటా, నీ ఇల్లు మార్చుకుంటా, షిఫ్ట్ చేసుకుంటా, అక్కడ ఇటుంది అక్కడ తిరుగుతూ ఉన్నావంటే భయంకరమైన దెబ్బ తగులుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. పశ్చాత్తాపడితే నీ ఆశీర్వాదం గొప్పది. నీ ఉన్న స్థితికి మళ్ళా రా. దేవుడు ఏం చెప్తాడో అది చెయ్యి. అప్పుడు నీళ్ళు కూడా ద్రాక్షరసం అయిపోతాయి. అందరూ చేతులు జోడించండి. ప్రలోభపరిచే ఏ ఒక శక్తిని మన దగ్గరికి రానియకూడదు. ప్రలోభపరిచే ఏ మనుషులు మన దగ్గరికి రానియకూడదు. అది అబ్రహాము లాంటి గొప్పవాడు కావచ్చు, సారా లాంటి గొప్పవాళ్ళు కావచ్చు. మన పిలుపు నుండి పక్కకు పోనిచ్చే, తప్పుడు ఆలోచనలు ఇచ్చే, తప్పుడు ఐక్యం ఇచ్చే, తప్పుడు ఫెలోషిప్ ఇచ్చే, తప్పుడు కౌన్సిలింగ్ చేసే ఏ ఒక్క శక్తి నుండి మన పక్కకు వచ్చేయాలి. హాగర్ వెళ్ళలేదండి, ఆవిడ దాసురాలే, కానీ హాగర్ వెళ్ళలా. ఈవిడే పిలిచింది, సారాయే పిలిచింది ఆవిడ్ని, అబ్రహామే పిలిచాడు. హాగర్ పనిగట్టుకుని వెళ్ళలా. హాగర్ వాంటెడ్గా వెళ్ళలేదు, తనకేదో కలిసి వస్తాయని వెళ్ళలేదు. కానీ అదే చెప్తున్నాను, ఇన్ఫ్లుయెన్స్, బలవంతం, ప్రలోభపరచబడి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అధిక్రమని పాపని రక్తముల కడుగండి ప్రభా, శుద్ధీకరించండి ప్రభా. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపని కడుగండి ప్రభా.
అయ్యా తండ్రి, ఎస్ లార్డ్, ఈరోజు మాట్లాడినట్టుగా మేము నాయన తండ్రి ప్రలోభపరచబడ్డాం, అనేకుల చేత ప్రలోభపరచబడ్డాం, మాకు ఇష్టల చేత ప్రలోభపరచబడ్డాం, అయ్యా నాయకుల వలన ప్రలోభపరచబడ్డాం, ఇరుగు పొరుగు వలన ప్రలోభపరచబడ్డాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా ప్రలోభపరచబడ్డాం, ఆర్థిక ఇబ్బందులు బట్టి, అప్పుల సమస్యలను బట్టి, మేము ఎదుర్కొంటున్న డైలీ పోరాటాన్ని బట్టి ప్రలోభపరచబడ్డాం. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా, యేసు నామములో కడగండి ప్రభా, యేసు నామములో శుద్ధి చేయండి ప్రభా. అయ్యా తండ్రి, హాగరుకి ఇచ్చే ఈ 7 ఆశీర్వాదాలు మా జీవితంలోనికి వచ్చిన గాక, ఇప్పుడే అభిషేకించబడదు గాక, దేవుని ఆత్మతో నింపబడదు గాక, అభిషేకం పొంగి పొరలు గాక, ఆత్మతో నింపండి ప్రభా. మీరే ఆశీర్వదించండి, అభిషేకించండి, మీరే తాకండి, బలపరచండి. నీ 2 పల ఆత్మ దయచేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువులందరూ దీవించనగాక, మేలు చేయనగాక, అద్భుతం జరునగాక, విడుదల వచ్చునగాక. ఆమేన్.